అసలు కొడుకులు ఉంటేంది పోతేంది కొడుకు లేదని అనుకొని పోయినాడు బిడ్డలే నడిచిరు కదా ముంగల కట్నం రాసిస్తుండ్రు కాబట్టి ఆస్తి ఇవ్వని అవసరం లేదు, కాకపోతే కొడుకు ఏదన్నా చూసుకోవాలి, మంచిడలు కానీ అప్పులు ఆస్తులు కానీ మనకు ఉంటే మన దయాబుట్టి ఇంత ఇద్దామంటే ఇవ్వచ్చు బిడ్డలకు. కానీ మొత్తం సగసగం కావాలంటే కొడుకు పిల్లలు పుడతారు, బిడ్డలు ఇక్కడ ఎత్తుకోపోతారు, మళ్ళీ అక్కడ కూడా ఎత్తుకోపోతారు. రెండు తప్పు బిడ్డలు ఎక్కడ ఉండాలా? మీ అమ్మ బిడ్డలే మంచిగా అందరేమో కానీ అటు చచ్చిపోతే కూడా రాలేండి ఆశయం కొడుకు అని ఎన్నిసార్లు ఫోన్ పెట్టుకొని ఎన్నిసార్లు బాధపడి అంత కుటుంబ పెట్టుకొని ఆ పని చేసిండు. కొడుకంటే పున్నమ నరకం నుంచి తప్పిస్తాడు, తలకొరి పెడతారని ఆశపడతారు ఎవరైనా తల్లిదండ్రులు. సో ఎన్ని ఉన్నా కానీ అక్కడ పోయి కనీసం తలకొరి పెట్టేది ఉండే కదా. మరి ఇప్పుడు ఏమంటారు సార్, అలిని తప్పితే 6 పిల్లల తల్లినే నిడిచిపెట్టొచ్చాను సాంతా ఉంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో బిడ్డలకు కూడా కొడుకులతో సమానంగా ఆస్తి పంపకాలు చేయాలని చెప్పి కోర్టు కూడా తీర్పులు ఇస్తుంది. సో దాని గురించి ఏం చేయమంటారు? కోర్టు ఎందుకు తీర్పిస్తుంది సార్? అట్లా బిడ్డకు సమానం ఎట్లా పోతుంది? కొడుకు అన్నప్పుడు కొడుకే ఉండాలి, బిడ్డకు కట్నం ఇచ్చి ఎలా కొడతారు, మళ్ళీ బిడ్డ బాగానే పోకూడదు కదా అట్లా. ఇప్పుడు ఈ తండ్రి కూడా ఆ కొడుకు చెప్పకుండా ఎంతో కొంత ఆస్తి ఇచ్చిండు అని చెప్పేసి ఆయన ఒక కోపంతో ఉన్నాడు. తండ్రి కూడా తప్పంటారు ఎంతో కొంత? తప్పే. మొన్న మహబూబ్ నగర్లో తండ్రి అనిపోతే కొడుకు నాకు ఆస్తి సరిగ్గా ఇవ్వలేదు, బిడ్డలకి ఇచ్చినామని చెప్పేసి తల్లి కొరు కూడా పెట్టలేదు, చూడటానికి కూడా పోలేదు. అసలు కొడుకుల గురించి ఏం చెప్తావు అవ్వ? అసలు కొడుకులు ఉంటేంది పోతేంది కొడుకు లేదని అనుకొని పోయినాడు బిడ్డలే నడిచిరు కదా ముంగల బిడ్డనే తలకొరువు పెట్టింది. వాళ్ళ అన్నకు ఫోన్ చేసినా కానీ రాలేదట, నాకు ఆస్తి ఇవ్వలేదు మీకే ఎక్కువ ఇచ్చిండు అది అని చెప్పేసి ఈయన ఇంటికి అవ్వలేదు, కనీసం వాళ్ళ తండ్రి శవాన్ని కూడా ఇవ్వలేదు. కొడుకువాడు బద్మాస్ కొడుకువాడు అట్లా ఉన్నాడు. ఆ బద్మాస్ కాదు ఇంకో కొడుకు ఎట్లా కంటారు? ఇక కొడుకు ఎందుకు లోకం మీద బిడ్డలే ఉండాలి. కొడుకుల కంటే బిడ్డలనే ఏమంటారా? బిడ్డలే నయం. నాకు కూడా ఇద్దరు ఉన్నారు, రేపు నాకు కూడా గతి ఎట్లా అవుతుందో చెప్పలేము కదా. నేను కష్టపడుతున్నా రోడ్డు మీద అని ఉందా నమ్మకం ఇవ్వాలి రేపు. అయితే ఈ మధ్య ప్రభుత్వం ఏమంటుందంటే ఏదైతే ఆస్తి ఉందో అది బిడ్డలకు సగం కొడుకులకు సగం అని ఒక తీర్పు అయితే చెప్పడం జరిగింది. దాని గురించి ఏమంటారు? మరి బిడ్డలకు కూడా ఆస్తి ఇవ్వాలన్నా? ఆ బిడ్డలకు కట్నం ఇచ్చినావు కదా, ఆస్తి లేకపోతుంది. ఎంతో మనం దయా పుట్టించినంత ఇవ్వాలి, అంత ఇవ్వాలంటే కొడుకు ఇక్కడ కొడుకు వంశం కదా, అది కూడా ఇవ్వద్దు. అంటే ఇప్పుడు తప్పు సేమ్ కొడుకు విలువలే ఆయన కొడుకుకు ఇవ్వాలి. కొడుకు నేను ఇంత సాయం చేస్తున్నా, ఇక అక్కలకి ఇంత అయిందా నేను ఇంత ఉంచుకో అని కుసబెట్టి మాట్లాడలే ముసలోడు. మాట్లాడితే ఇవ్వచ్చు, కానీ అంత మొత్తమే రాసుకొని నాకు లేకుండా ఉంటే ఆయన కూడా ఎట్లా? ఆయన కొడుకు కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఈ జమానంలో ఏమైనా తీసుకుంటారా? భూమి తీసుకుంటారు ఈ జమానంలో? 7 లక్షలు. ఇప్పుడు బతకాలంటేనే సస్తలేరు మనుషులు. బతకాలంటే ఇద్దరు బతకాలి, ఇద్దరు పిల్లలు ఉన్నారు, బతకాలంటేనే ఎంత ఘోరంగా బతురు రోడ్డు మీద అట్లా. సో ఈ బిడ్డలకు కూడా అంటే బిడ్డలకు పెళ్ళప్పుడు ఆస్తి కట్నం రాసిస్తుండ్రు కాబట్టి ఆస్తి ఇవ్వని అవసరం లేదు, కాకపోతే కొడుకు ఏదన్నా చూసుకోవాలి, మంచిడలు కానీ అప్పులు ఆస్తులు కానీ మనకు ఉంటే మన దయాబుట్టి ఇంత ఇద్దామంటే ఇవ్వచ్చు బిడ్డలకు. కానీ మొత్తం సగసగం కావాలంటే కొడుకు పిల్లలు పుడతారు, బిడ్డలు ఇక్కడ ఎత్తుకోపోతారు, మళ్ళీ అక్కడ కూడా ఎత్తుకోపోతారు. రెండు తరపులు బిడ్డలకే ఉండాలా లెక్కకైతే. గవర్నమెంట్ అయినా రెండు తరపుల బిడ్డలకే ఉండాలనా? అక్కడ మొగనిచ్చినా మొగని ఆస్తి బిడ్డలకు ఉన్నాయి, తల్లి ఆస్తి మళ్ళీ కొడుకు ఎక్కడ పోతాడు? కానీ ఎంతైనా కానీ ఇప్పుడు తండ్రికి తలకొరి పెట్టకపోవడం అనేది చాలా తప్పు, అది చాలా తప్పు. అది ఆస్తి ఇయని ఇవ్వకపోని ఆడ కన్న దోషంగానే పెట్టాలి. ఆడేందో బదమాసుడు ఉన్నాడు ఆడు, అందు గురించి అట్లా పెట్టినాడు. ఇగో నా కొడుకులు వస్తుంటే ఎవరి కొడుకులు రేపు కొడుకులు అట్లా ఉంటుంది లెక్కలు. ఆడ బద్మాసంలో తాగుబోతుడు ఉండని మంచోడు ఉండని, కానీ ఆ తల కొరకనే రావాలి. ఆడు రాలే కదా మళ్ళీ ఆయన. చిన్నప్పటి నుంచి ఎంతో గౌరవంగా చూసుకుంటారు, చిన్న దెబ్బలినా కానీ అల్లాడిపోతారు. అసలుంటిది చనిపోయిన తర్వాత కూడా రాలేదంటే ఆయన సంగతి. మళ్ళీ ఆయన ఏం కొడుకు ఏంది? ఆయన కొడుకు ఉంటేంది లేకుంటేంది, మళ్ళీ బిడ్డలేనా ఏం కాదు. రేపు ఏం మంచి చెడ్డ ఉరుకొచ్చినా కానీ చేసినా కానీ కింద పడ్డా కానీ ఆ కోడలు చూస్తారా? చూడదు. ఎవరు చూస్తారు? బిడ్డ అయినా ఒకరోజైనా తానం చేపించిపోతుంది, కోడలు చూడదు. మీ అమ్మ బిడ్డలే మంచి అందరేమో కానీ చచ్చిపోతే కూడా రాలేండి ఆశయం కొడుకు. ఆయన ఎన్నిసార్లు ఫోన్ పెట్టుకుండో సార్, వద్దు నాయన ఇట్లా చేయకు నేనున్నాను అని ఎన్నిసార్లు ఫోన్ పెట్టుకొని ఎన్నిసార్లు బాధపడి అంత కుటుంబ పెట్టుకొని ఆ పని చేసిండు. తండ్రి మీద కంపల్సరీగా అతడు కూడా మడిసే అది కూడా పోవాలని ఉంటుంది, కానీ కొన్ని మాటల ఉగ్రతరం వల్ల ఆయన పోలేకపోయిండు. ఆయన అంతే. కానీ వాళ్ళ అక్క ఎవరైతుందో వాళ్ళ అక్క ఫోన్ చేసి అరే ఏదైతే ఆస్తి ఇచ్చిండో నాన్న అది ముగ్గురం మంచుకున్న మంచిగా, కానీ నువ్వైతే రారా నాని, నువ్వు వచ్చి తలకొరు అయితే పెట్టు అని చెప్పి వాళ్ళ అక్క ఫోన్ చేసిందట. అయినా కానీ తన పోలేదు. ఇప్పుడు ఎన్ని ఆస్తి తగాదాలు ఉన్నా ఎన్నో గొడవలు ఉన్నా కానీ కనీసం కొడుకంటే పున్నమ నరకం నుంచి తప్పిస్తాడు, తలకొరు పెడతారని ఆశపడతారు ఎవరైనా తల్లిదండ్రులు అని అంటారు ఫస్ట్ అంతకుముందు నుంచి వెళ్ళి. సో ఎన్ని ఉన్నా కానీ అక్కడికి పోయి కనీసం తలకొరు పెట్టేది ఉండే కదా. మరి ఇల్లంగా చెప్పినా కదా సార్, ఇప్పుడు ఆయనను కూడా చదివించిండు, ఆయన కూడా పెద్ద చేసిండు. ఆడ ఇల్లుండైనా ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉన్నాడు, కానీ కొన్ని మాటల వల్ల ఆయనకొక్క విరక్తి. ఇప్పుడు ఏమంటారు సార్, అలిని తప్పితే 6 పిల్లల తల్లినే నిడిచిపెట్టొచ్చాను సాంతా ఉంది. నాకు కూడా నీ అమ్మ పుట్టినా కానీ ఇంతే చేసిండు అన్నట్టు దానివల్ల పోకపోవచ్చు. ఆయన కూడా మనిషే,
పోవాలి కంపల్సరిగా విన్నా కానీ ఆ పరిస్థితి ఉన్నది కాబట్టి ఆయన పోలేదు. అయితే ఆ ఒక 6 నెలల నుంచి వెళ్ళి ఏం చెప్తారు సార్, కొడుకు ఎక్కడున్నా పోవాలి, తలపూరు పెట్టి రావాలి, కన్న దోసానికన్నా పెట్టాలి. అట్లా తండ్రి కూడా తప్పు చేయవద్దు, తండ్రి కూడా కరెక్ట్ ఉండాలి. కొడుకు ఇచ్చేది కొడుకుకెళ్ళ, బిడ్డలకి ఇచ్చేది బిడ్డలకి ఇవ్వాలి. వాళ్ళకి పంచాయతీ పెట్టకూడదుగా ఎవరైనా. ఎంతైనా కానీ చనిపోయిన తర్వాత ఎన్ని గొడవలు ఉన్నా కానీ పోవాలి తలకొరికి. ఇప్పుడు కొడుకు అన్నప్పుడు పున్నామనక నుంచి తప్పిస్తాడు, తలకొరికి పెడతారని కోరుకుంటారు కదా. అసొంటి తలకొరి పెట్టడానికి కూడా పోలేదు. అసొంటి కొడుకులు ఈ జమాన్లో ఇట్లున్నది. సో వాళ్ళకి ఎట్లాంటి సిస్టర్ కావాలి, రేపు వాళ్ళకు కూడా కొడుకులు కొడతారు కదా. సో అసొంటప్పుడు వాళ్ళు కూడా ఆలోచించాలి కదా. వాళ్ళు కూడా ఆలోచించాలి, వాళ్ళు కూడా అట్నే ఆలోచించాలి. మనం ఆలోచించినట్టు వాళ్ళు కూడా ఆలోచిస్తారు అట్నే. ఇప్పుడు ఈ మధ్య కాలంలో బిడ్డలకు కూడా కొడుకులతో సమానంగా ఆస్తి పంపకాలు చేయాలని చెప్పి కోర్టు కూడా తీర్పులు ఇస్తుంది. సో దాని గురించి ఏం చేయమంటారు మరి? కోర్టు ఎందుకు తీర్పిస్తుంది సార్ అట్లా? బిడ్డకు సమానం ఎట్లా పోతుంది? కొడుకు అన్నప్పుడు కొడుకే ఉండాలి, బిడ్డకు కట్నం ఇచ్చి ఎలా కొడతారు? మళ్ళీ బిడ్డ బాగానే పోకూడదు కదా, అట్లా పోకూడదు కదా. ఇప్పుడు ఉన్నదో లేదో ఇచ్చిండు, పెళ్లి చేసిండు, అయిపోయింది. మళ్ళీ నువ్వు ఎట్లా పోతావు? బిడ్డ అయినా పోకూడదు కదా అట్లా. ఆ కోర్టు కూడా అట్లా తీర్పు చేయకూడదు. ఇప్పుడు చేట్ల తవుడు పోసి కుక్క కేక పెట్టినట్టు అయిపోద్ది. అది అన్నదమ్ములు ఇడిపోతారు, అక్కజల్లని ఇడిపోతారు. మా నాన్న ఆస్తి నాకెందుకైనా అక్కజల్లని పోతారు, నీకెందుకు ఇస్తానా అన్న అంటాడు. ఎట్లా ఇస్తారు సార్ అట్లా? ఏది ఉన్నా కానీ పెళ్ళి అప్పుడే ఒక కట్నం రూపాయలు కావచ్చు, కానుకల రూపాయలు కావచ్చు చెల్లించి ఆడుకునే ముగించాలి, కానీ మళ్ళీ ఎక్కువ ఇవ్వద్దంటారా? ఇవ్వద్దంటారు. మరి ఎట్లా ఇస్తారు సార్ అట్లా? కాకపోతే నాకు నాన్న ఎక్కువ భాగం సంపాదించి పెట్టిపోయిండు, మరి నాకు ఇంత ఇయ్యాలి, అన్న తమ్ముడు అని మంచి మాటతో అడుక్కోవాలి. కానీ నువ్వు కోర్టుకి ఎక్కువ కేసులు వేస్తే ముఖమందాలు బాసాయి కదా సార్. ఇప్పుడు అందరు పోలేరు కదా, అన్న చెల్లి అని పోలేరు కదా. పోతారు ఎవరన్నా? అట్లా పోలేరు, రాకుండా పోకుండా అయిపోతారు అట్లా. కానీ ఇవాళ రేపు ఆ అమ్మాయిలు కూడా తండ్రి చనిపోతే ఎల్ఐసి పైసలు వచ్చినా కానీ, లేకపోతే తండ్రి పోయిన తర్వాత ఒకవేళ వాళ్ళ అన్న ఏదన్నా అన్న కానీ తమ్ముడు కానీ ఆస్తులు అమ్ముకోవాలనుకున్నప్పుడు నాకు కూడా భాగం కావాలి, అయితే నేను సంతకం పెడతా, లేకపోతే లేదంటారు. ఎందుకంటే గవర్నమెంట్ ఏమంటుందంటే అందరి సంతకం ఉంటేనే దాన్ని పంపకాలు కానీ ఏం చేస్తున్నా చేయొచ్చు అని చెప్తుంది. అసొంటప్పుడు వీళ్ళు అడ్డం పడుతారు కదా, నేను సంతకం పెట్టాలంటే నాకు గిన్ని కావాలని అడుగుతారు కదా. సో అసొంటి ఆడోళ్ళ గురించి ఏమంటారు? అసలు ఆడవాళ్ళంటే వాళ్ళు అడుక్కోవాలి. 10 రూపాయలు ఉన్న కాడ 5 రూపాయలు ఇస్తా చెల్లి అనుకోవాలి, లేకపోతే 2 రూపాయలు ఇస్తా చెల్లి, నాకు వెళ్ళదు. తల్లిదండ్రి కదా, మీదిని హక్కు ఉంటుంది, కానీ మీకు కూడా కొన్ని ఇస్తా, అసలు అనిపించుకోకుండా అందరం మంచిగా ఉండాలనేది అనుకోవాలి అట్లా. అంటే ఇప్పుడు ఈ తండ్రి కూడా ఆ కొడుకు చెప్పకుండా ఎంతో కొంత ఆస్తి ఇచ్చిండు అని చెప్పేసి ఆయన ఒక కోపంతో ఉన్నాడు. తండ్రి కూడా తప్పంటారు ఎంతో కొంత? తప్పే మరి. బిడ్డకు ఎట్లా రాసిస్తాడు? ఇల్లు ఎట్లా రాసిస్తాడు? బిడ్డకి ఇల్లు రాసిచ్చినాక కొడుకు అది అంటే ఇది కూడా నాకు వచ్చేది కదా, వాళ్ళకి ఎందుకు రాసిస్తాడని కొడుకు కోపం ఉంటుంది.